ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ వేయి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గర్స్ మా ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని లాస్ట్ చాప్టర్ అయినా అందులోని లాస్ట్ ఎక్సైజ్ అయినా ఎక్సైజ్ నెంబర్ 12.3లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. వీడియో మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా ఎండింగ్ వరకు చూడండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అదేవిధంగా మీ పేరు, మీ జిల్లా, మీ స్కూల్ పేరు రాయడం మనకు మర్చిపోదు. కమ్ ఆన్, లెట్ us see. If the cost of 7 meters of cloth is 1470, then the cost of 5 meters of the cloth. ఏం లేదండి, యూనిటరీ మెథడ్ మీకు చెప్పాను కదా. యూనిటరీ మెథడ్ ఈ కాన్సెప్ట్లోనే లాస్ట్ మెథడ్ అని చెప్పాను కదా, దట్ ఈస్ యూనిటరీ మెథడ్. మనకి ఏ సమ్ ఇచ్చినా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూనిట్ ఎంత మనం ఫైన్ చేయాలి. ఒక యూనిట్ ఎంత ఫైన్ చేసిన తర్వాత వాడు ఎంత అయితే అడుగుతారో దాన్ని ఇంటూ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 7 meters క్లాత్ ఎంత అయితే 1 meter క్లాత్ ఎంత అవుతుంది? 7 2s 7 1s అంటే 210 అవుద్ది. సో 210 అయితే ఇంటూ 5 చేస్తే సో 1050 ఆన్సర్ అవుతుంది, అంతేనండి. సో చాలా అంటే ఓవరాల్గా చేయొచ్చు మేడం సమ్స్ ఇది. ఓకే, ఇప్పుడు మనం వర్కింగ్ రాద్దాం. సో గివెన్ దట్ ఏమిచ్చాడు? ద కాస్ట్ ఆఫ్ 7 meters of cloth, the cost of 7 meters of cloth is equal to 1470 rupees. ఇప్పుడు మనకేం కావాలి? 1 meter క్లాత్ కావాలి. ద కాస్ట్ ఆఫ్ 1 meter క్లాత్, ద కాస్ట్ ఆఫ్ 1 meter ఆఫ్ క్లాత్. ఇక్కడ 7 అనేది మనకి మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. మనకి జనరల్గా 5 chocolates 25 rupees అయితే 1 chocolate 25/5 అంటే ఆ టోటల్ క్వాంటిటీని మనకి నెంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్తో డివైడ్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, 7 మల్టిప్లై చేస్తుంది కనుక అటు సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. కనుక మనం ఈ 1470ని 7తో డివైడ్ చేద్దాం. 7 1s 7, 7 2s 14, 7 1s 7, 7 0s 0 అంటే మనకి ఎంత వచ్చింది? ₹210 వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలి? ద కాస్ట్ ఆఫ్ 5 meters క్లాత్, ద కాస్ట్ ఆఫ్ 5 meters క్లాత్, 5 meters ఆఫ్ క్లాత్. ఏం చేయాలి? ఈ 210 రూపీస్ని ఇంటూ 5 చేయాలి. సో 5 0s 0, 5 1s 5, 5 2s 10 సో రూపీస్. సో అంటే మనకి 1050 రూపీస్ వచ్చింది, అయిపోయింది అంతే. సో జస్ట్ ఏం చేస్తాం? 1 meter 1 unit కొనుక్కుంటాం, 1 unit కొనుక్కుంటా మనం ఇంటూ చేస్తాం. ఆ 1 unitని ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా Ekta earns 3000 rupees in 10 days. How much will she earn in 30 days? 10 రోజుల్లో 3000 సంపాదిస్తే 30 రోజులు ఎంత సంపాదిస్తుంది? 10 రోజుల్లో 3000 అంటే ఒక రోజులో మనకి ఒక 0 తీసేయాలి అంటే 300. ఒక రోజులో 300 అంటే 30 రోజుల్లో 300 into 30 9000. సో she will earn in 30 days 9000. That's it. The money earned by Ekta in 10 days. In 10 days. How much? 3000 rupees. మరి ఇక్కడ 10 days అని రాస్తాం. ఇప్పుడు 1 day రాద్దాం. The money earned by Ekta in 1 day. In 1 day. సో 1 dayలో ఎంత మనకు సంపాదిస్తుంది Ekta? ఈ 3000ని మనం 10తో డివైడ్ చేయాలి. సో 10 1s 10, 300s అంటే 1 dayలో Ekta 300 రూపీస్ సంపాదిస్తుంది. మనకి ఇప్పుడు ఏం కావాలి? 30 days కావాలి. The money
earned by ICTA in 30 days. In 30 days. సో ఈజ్ ఈక్వల్ ఏం చేయాలి, ఈ రూపీస్ 300ని ఇంటూ 30 చేయాలి, ఇంటూ 30 చేయాలి. చేస్తే రూపీస్ 3 3s are 9, సో 1000. సో 9000 అనేది వస్తుందన్నమాట. సో 9000 ఇస్ ద ఆన్సర్. సో 30 daysలో అమ్మాయి 9000 అనేది సంపాదిస్తుంది. నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. If it has rained 276 millimeter in 3 days, how many centimeters of rain will fall in 1 full week, 7 days? The rain will continue. సో అంటే 7 రోజులు వర్షం దాటిగా కురిసింది అనుకోండి, 7 రోజులకి వర్షం ఎంత నమోదైందో అడుగుతున్నాడు. 3 రోజుల్లో 276 మిల్లీమీటర్లు అయితే 7 రోజుల్లో ఎంత అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడేది ఇచ్చాడు రాద్దాం. Given that the rainfall in 3 days ఎంత 276 millimeters. మరి 3 daysలో 276 millimeters అయితే 1 day the rainfall in 1 day. So 276 by 3. 3 1s are 3 9s are 27, 3 2s are 6. అంటే 92 millimeters. మనకి ఇప్పుడు ఎన్ని రోజులు కావాలి, 1 week. 1 week అంటే 7 days కంటిన్యూస్ మాట. సో ద rainfall in 7 days. ఏం చేయాలి, యూనిటరీ మెథడ్, ఈ 92ని 7తో మల్టిప్లై చేయాలి. 92 into 7. 9 2s are 14, 1 9 63, 9 7s are 63, 64, 644 millimeters. సో నేను సెంటీమీటర్లో మార్చాలి కనుక దీన్ని ఏం చేయాలి, 644 by 10, that is equal to 64.4 centimeters. అంటే 1 centimeter is equal to 10 millimeters కనుక దీన్ని 10తో డివైడ్ చేస్తే సెంటీమీటర్స్లో వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్. The cost of 5 kgs of wheat is 91 rupees 50 paisa. Then what will be the cost of 8 kgs of wheat? 5 kg గోధుమ 91 రూపాయల 50 పైసలు అయితే 8 kg గోధుమ ఎంత అవుతుంది. సేమ్ యూనిటరీ మెథడ్. The cost of 5 kgs of wheat. The cost of 5 kg of wheat is equal to rupees 91.50. The cost of 1 kg of wheat. The cost of 1 kg of wheat. ఏమవుతుంది 1 kg దాన్ని 5తో డివైడ్ చేయాలి. సో రూపీస్ 91.5 by 5. సో పాయింట్ తర్వాత వచ్చే ఏ ప్లేస్ తర్వాత 0 వచ్చినా దానికి వాల్యూ ఉండదు. సో 91ని 5తో డివైడ్ చేయాలి. 91.5 by 5. 5 1s are 5. సో 4 ఉంటుంది, 1 క్యారీ డౌన్. 9 8s are 40. సో 1 వస్తుంది, ఇక్కడ 5 అనేది క్యారీ డౌన్, పాయింట్ వస్తుంది. 5 3s are 15. సో నథింగ్ విల్ బి దేర్. అంటే 18.3 ఎంత, 18.3, దట్ ఈస్ ఈక్వల్ టు రూపీస్ 18.3. ఇప్పుడు మనకేం కావాలి, 8 kgs. సో దేర్ ఫోర్ ద కాస్ట్ ఆఫ్ 8 kgs of wheat, the cost of 8 kg of wheat, 8 kg of wheat is equal to rupees 18.3 into 5. So rupees 5 3s are 15, 1 5 8s are 40, 41, 4 5 1s are 5, 5 plus 4 9. 8 kgs కదా, ఇంటూ 8 చేయాలి.
ఇంటూ 8 చేయాలి. 8 3s are 24. సో 2, 8 8s are 64. 64 plus 2 66. 6, 8 1s are 8. 8 plus 6 14. So 146.4 rupees. 146.4 rupees. 8 3s are 24. 4 2. 8 8s are 64. 66 6. 8 1s are 8. 8 plus 6 14. So 146.4 rupees. పక్కన 0 పెట్టుకుంటే 40 పైసా అన్నమాట. నెక్స్ట్, వాట్ క్వాంటిటీ ఆఫ్ ది వీట్ కెన్ బి పర్చేజ్డ్ ఇన్ 183 రూపీస్. ఓకే, ఇది రివర్స్లో రాయాలన్నమాట. 91.50 రూపీస్కి ఎంత మనకి వీట్ వస్తుందో రాయాలి. దాన్ని బట్టి 1 రూపీకి ఎంత వీట్ వస్తుందో రాసి ఆ తర్వాత 183 రూపీస్కి ఎంత వీట్ వస్తుందో రాయాలన్నమాట. ఫర్ రూపీస్ 91.50 for rupees 91.50 the quantity of wheat is 5 kg. అంటే 91 రూపీస్కి 5 kgs వస్తుంది. మన 1 రూపీకి ఎంత వస్తుంది? 91.50 అటు సైడ్ డివైడ్ చేయాలన్నమాట. ఫర్ 1 రూపీ 1 the quantity of wheat 5/91.50 kg. మరి 5ని దాంతో డివైడ్ చేయగా అలా ఉంచుదాం. నెక్స్ట్, మనకి ఇప్పుడు ఏం కావాలి? 183 రూపీస్ కావాలి. ఫర్ రూపీస్ 183 the quantity of wheat so that is equal to 5/91.5 into 183. అంతే కదా, 1 రూపీకి అదైతే 183కి ఇంటూ 183 చేయాలి. సో మల్టిప్లై చేద్దాం. 5 3s are 15, 1 5 8s are 40, 41, 4 5 1s are 5, 5 1 plus 9 1. So 915/91.5. సో పాయింట్ తీసేస్తే ఏమవుతుంది? పైన 0 వస్తుంది. సో 9150/915. సో 5 1s are 915 10s are. సో దట్ ఈస్ ఈక్వల్ టు 10 kg. సో అంటే 183 రూపీస్కి 10 kg ఆఫ్ వీట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా యూనిటరీ మెథడ్ ఇటు నుండి అటు నుండి కానీ అటు నుండి ఇటు నుండి కానీ మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ద టెంపరేచర్ డ్రాప్ 15 degrees Celsius ఇన్ ద లాస్ట్ 30 days. లాస్ట్ 30 days నుండి టెంపరేచర్ అనేది 50 degrees Celsiusగా పడిపోతుంది. ఇఫ్ ద రేట్ ఆఫ్ ది టెంపరేచర్ డ్రాప్ రిమైన్స్ సేమ్. సో ఆ టెంపరేచర్ అనేది కంటిన్యూస్గా ఒకేలాగా తగ్గుతుంది అన్నమాట. దెన్ ద హౌ మచ్ degree Celsius will drop in the next 10 days. నెక్స్ట్ 10 days లో ఎంత తగ్గుతుందో అని అడుగుతున్నాడు. సో సేమ్ యూనిటరీ మెథడ్. గివెన్ దట్ the temperature drop in 30 days. The temperature drops in 30 days. How much? 15 degrees Celsius. మరి 30 daysలో అంత అయితే 1 డేలో ఎంత? The temperature drop in 1 day. సో 1 డేలో ఎంత అవుతుంది మనకి? సో 15/30. 15 1s are 15 2s are. సో అంటే 1/2 degrees Celsius. సో అంటే రోజుకి 1/2 degrees Celsius తగ్గుతుంది. అంటే 1లో సగం డిగ్రీ సెల్సియస్ తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఏం కావాలి? 10 days. నెక్స్ట్ 10 days కావాలి. ద టెంపరేచర్ డ్రాప్ ఇన్ 10 days. ఏం చేయాలి? ఈ 1/2 degrees Celsius ని ఇంటూ 10 చేయాలి. సో 2 1s are 2 5s are. అంటే మనకేమొచ్చింది?
5 degree Celsius. 5 degree Celsius అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సైనా పేస్ 15,000 రూపీస్ యాజ్ రెంట్ ఫర్ 3 months. 3 నెలలకి 15,000 ఇస్తుందంట. 3 నెలలకి 15,000 అంటే ఒక నెలకి ఎంత? 5,000. ఒక నెల 5,000 అంటే హౌ మచ్ విల్ సీ పే ఫర్ 1 year? సో 1 year ఎంత అవుతుంది? సో 12 మూల 12 5ల 60,000. సో 60,000 ఇస్తుంది అన్నమాట, అంతే. The rent paid by Saina in 3 months. 3 months and the rupees 15,000. So the rent paid by Saina in 1 month. ఎప్పుడైనా సరే మనం 1 యూనిట్ ఫైన్ చేసి తర్వాత ఇంటూ చేయాలి. The rent paid by Saina in 1 month. ఏమవుతుంది? ఈ రూపీస్ని 15,000ని 3తో డివైడ్ చేయాలి. 3తో డివైడ్ చేస్తే 3 1 3 5 కనుక 5,000. 3 1 3 5 సో 5,000 అన్నమాట. 1 monthకి సైనా అమ్మాయి 5,000 అమౌంట్ ఇస్తుంది హౌస్కి. ఇప్పుడు మనకేం కావాలి? 1 year కావాలి. Therefore, the rent paid by Saina in 1 year. సో 1 year అంటే ఏం చేయాలి? 5,000ని 1 yearతో మల్టిప్లై చేయాలి. 1 year అంటే ఏంటి? ఇంటూ 12 అంట. సో 12 5 60,000. సో 60,000 రూపీస్ పే చేస్తున్నారు. 60,000 అనేది 1 yearకి ఆ అమ్మాయి పే చేస్తుంది. సో దేర్ ఫార్ ద రెంట్ పెయిడ్ బై సైనా ఇన్ 1 year is 60,000 రూపీస్. 60,000 రూపీస్. నెక్స్ట్ 6th ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం 7th వన్ చేద్దాం. ద కాస్ట్ ఆఫ్ 4 dozen bananas is 180 rupees. 4 dozen bananas అంటే 180 rupees అంట. హౌ మెనీ బనానాస్ కెన్ బి పర్చేస్ ఫర్ 90 rupees? సో 180లో హాఫ్ అంటే 90 కదా, అంటే సో 4 dozenలో హాఫ్ ఎంత? 2. కనుక అంటే ఏంటి? 2 dozen బనానాస్ అంటే ఓవరాల్గా చెప్పచ్చు. ఇప్పుడు మెథడ్ ప్రకారం చేద్దాం. ఇక్కడ మనకి కాస్ట్ కదా, the number of bananas for 180 rupees is equal to 4 dozen. So 4 dozen అంటే ఏంటి? 4 into 12. 12 4s ఎంత? 48. అంటే 48 బనానాస్ అనేవి మనకి 180 రూపీస్కి వస్తున్నాయి. మనకేంటి? ఇప్పుడు 1 రూపీ కట్టాలి. ఎప్పుడైనా తెస్తారా? యూనిటరీ మెథడ్లో వెళ్ళాలి. సో 180 రూపీస్కి 48 బనానాస్ అయితే 1 రూపీకి ఎంత? ద నెంబర్ ఆఫ్ బనానాస్ ఫర్ 1 రూపీ. సో అప్పుడు ఏమవుద్ది? 48 by 180. అంటే ఈ 48ని 180తో డివైడ్ చేయాలి. సో ఇది క్యాన్సిలేషన్ చేయదు, లాస్ట్లో చేద్దాము. ఇప్పుడు దేర్ ఫోర్ ఫైనల్గా ద నెంబర్ ఆఫ్ బనానాస్ ఫర్ 90 రూపీస్. 90 రూపీస్కే కదా అడిగాడు. ఫర్ 90 రూపీస్ ఏం చేయాలి? ఈ 48 by 180ని 90తో మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి? 90తో మల్టిప్లై చేయాలి. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది. 9 1s 9 2s 2 1s 2 24s. సో అంటే మనకి 24 బనానాస్ అనేవి వస్తాయి. 24 bananas. So the number of bananas is 24. Next, 8th one. The weight of 72 books is 9 kgs. Then what is the weight of the 40 such books? So simple. ఏమన్నాడు? The weight of 72 books. The weight of 72 books is equal to 9 kgs.
మరి 72 బుక్స్ 99 kgs అయితే ఒక బుక్ ఏమవుద్ది 9/72 అవుతుంది. ద వెయిట్ ఆఫ్ వన్ బుక్, ద వెయిట్ ఆఫ్ వన్ బుక్ is equal to 9/72 kgs. 9/72 kgs. సో మీరు క్యాన్సిల్ చేసేయండి, పర్లేదు అవుతుంది. సో 9 1 జా 9 8 జా అంటే 1/8 kg అవుతుంది. ఒక బుక్ వెయిట్ అనేది 1/8 kgs. మనకి ఎన్ని కావాలి ఇప్పుడు? 40 బుక్స్ కావాలి. Therefore, the weight of 40 books, the weight of 40 books is equal to ఏం చేయాలి? 1/8 into 40 kgs. 8 1 జా 8 5 జా అంటే 5 kg అవుతుంది అన్నమాట. 5 kg. 40 books ఎంత వెయిట్? 5 kgs అవుతుంది. నెక్స్ట్, a truck requires 108 liters of diesel for covering a distance of 594 kilometers. 594 kilometers ట్రావెల్ చేయడానికి 108 లీటర్స్ డీజిల్ కావాలంటే 1650 kilometers ట్రావెల్ చేయడానికి ఎంత పెట్రోల్ కావాలని అడుగుతుంది అన్నమాట. The quantity of liters, the quantity of diesel, the quantity of diesel for traveling 594 kilometers distance is 108 liters. ఏంటి? సో 594 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి మనకి ఎంత డీజిల్ కావాలి? క్వాంటిటీ ఎంత కావాలి? 108 లీటర్స్. మరి 1 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి ఎంత? సో 108/594. The quantity of diesel for traveling 1 kilometer distance, 1 kilometer distance so is equal to 108/594 liters పెట్రోల్ అవుతుంది. మనకి ఇప్పుడు 1 కిలోమీటర్ కాదు, 1650 kilometers డిస్టెన్స్ కి ఎంత కావాలి? అదే మనకు ఫైనల్ ఆన్సర్. Therefore, the quantity of diesel for traveling 1650 kilometer distance is equal to ఏం చేయాలి? ఆ 1085/594 ని దీంతో మల్టిప్లై చేయాలి. సో 108/594 ఇంటూ 1650. ఇప్పుడు జాగ్రత్తగా క్యాన్సిలేషన్ చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. జాగ్రత్తగా క్యాన్సిల్ చేసుకో. 11 టేబుల్ 1154 జా 594. 1115 జా 165 0. నెక్స్ట్ 9 టేబుల్ ఈ రెండు ఉన్నాయి. సో కనుక 9 6 జా 54, 9 12 జా 108. నెక్స్ట్ 6 1 జా 6, 6 2 జా 12. ఇంక మనకి ఏం మిగిలింది? 2 into 150 లీటర్స్ మిగిలింది. సో 2 into 150 అంటే 300. సో 300 లీటర్. 300 లీటర్ అనేది మనకి రిక్వైర్డ్ మాట. సో అంటే 1650 kilometers ఆ ట్రక్ అనేది మనకి ట్రావెల్ చేయాలంటే మనకి ఎంత కావాలి? 300 liters ఆఫ్ పెట్రోల్ కావాలన్నమాట, డీజిల్ కావాలన్నమాట. సో నెక్స్ట్ మనం 10th ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ మనం 10th ప్రాబ్లంకి వెళ్దాం. Raju purchased 10 pens for 150 rupees and Manish buys 7 pens for 84 rupees. Can you say who got pens cheaper? సో రాజు అంట 10 పెన్లు 150 రూపాయలు కొన్నాడంట. అంటే ఒక పెన్ను 15 రూపాయలు పడింది. మనీష్ అంట 7 పెన్లు 84 రూపాయలు కొన్నాడంట. అంటే ఒక పెన్ను మనకి 12 రూపాయలు పడింది. అంటే ఎవరు చీపర్గా కొన్నాడు? సో రాజు అనేవాడు చీపర్గా కొన్నాడు. The cost of
10 pence is rupees 150. The cost of 1 pen. The cost of 1 pen. ఏం చేయాలి 150ని 10తో డివైడ్ చేయాలి. సో 10 ones are 10, 15s are. So that is equal to 15 rupees. For Raju. This is the Raju. Next, Manish. The cost of 7 pence. The cost of 7 pence. 7 pence and 84 rupees. Rupees 84. The cost of 1 pen. The cost of 1 pen. The rupees 84 by 7. 7 ones are 7 12s are. So that is equal to 12 rupees. So same pen వీడు 15 రూపీస్ కొంటే వీడు 12 రూపీస్ కొన్నాడు. అంటే ఎవరు తక్కువ కొన్నట్టు మనకి? సో 15 రూపీస్ వీడు కొన్నాడు, వీడేంచి 12 రూపీస్ కొన్నాడు. అంటే మనకి మనీష్ అనేవాడు చాలా తక్కువ కొనమాట. సో మనీష్ అనేవాడు చాలా తక్కువ కొన్నాడు. ఎందుకంటే ఒక పెన్ 10 రూపాయలు, ఇక్కడ ఒక పెన్ను 15 రూపాయలు. కనుక మనీష్ గాట్ పెన్స్ చీపర్. Therefore, Manish got the pens cheaper. The pens cheaper. అంటే తక్కువకి వచ్చాయని అర్థం అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ సమ్ 11th one లాస్ట్ సమ్. 6th క్లాస్కి ఇంకా మీకు ఎక్సర్సైజ్ నుండి వచ్చే లాస్ట్ ప్రాబ్లం అన్నమాట. నెక్స్ట్ మీకు వస్తాయి ఎగ్జాంపుల్స్ వస్తాయి, ట్రై దిస్ వస్తాయి, డూ దిస్ వస్తాయి, చాలా వస్తాయి 6th క్లాస్. బట్ ఏంటంటే ఈ ఎక్సర్సైజ్కి అంటే మనకి 6th క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్కి ఇది లాస్ట్ ప్రాబ్లం, ఇంకా ఉండవు అన్నమాట. Anish made 42 runs. Anish తీసుకుందాం. The number of runs. The number of runs in 6 hours. In 6 hours is equal to 42. The number of runs. The number of runs in 1 hour. 1 hourకి ఎంతో చూద్దాం. సో 42 by 6. 6 1s are 6, 7s are 42. కనుక 1 ఓవర్కి 7 రన్స్ తీసాడు. అంటే ఒక బాల్కి ఒకటి కొట్టు ఇంకొకటి ఎక్స్ట్రా ఎప్పుడో ఏదో ఒక బాల్లో కొట్టాడు అనమాట. నెక్స్ట్ అనూప్. The number of runs in 7 overs. 63 runs. So the number of runs in 1 over. In 1 over. So 63 ni 7 తో డివైడ్ చేయాలి. 7 1s are 7 9s are. So that is 9. 1 ఓవర్కి 9 రన్స్. అంటే ఒక్కొక్క బాల్కి ఒక్కొక్కటి కొడుతూ మధ్యలో ఇంకొక 3 బాల్స్కి ఇంకొక ఎక్స్ట్రా రన్ అనేది కొడుతున్నాడు. సో ఇప్పుడు మనకి 1 ఓవర్కి వీడు 7 కొట్టాడు, 1 ఓవర్కి వీడు 9 కొట్టాడు. అంటే ఎవరు ఎక్కువ కొట్టాడు? హూ మేడ్ మోర్ రన్స్ పర్ ఓవర్? సో అనూప్ అనేవాడు ఎక్కువ కొట్టాడు. సో therefore అనూప్ మేడ్ మోర్ రన్స్. అనూప్ మేడ్ మోర్ రన్స్ పర్ ఓవర్. 1 ఓవర్కి అనూప్ అనేవాడు చాలా ఎక్కువ రన్స్ కొట్టాడు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ 6th క్లాస్లోని లాస్ట్ చాప్టర్ అయిన రేషియోస్ అండ్ ప్రపోర్షన్లోని లాస్ట్ ఎక్సర్సైజ్లోని అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా మీ యొక్క మంచి అమూల్యమైన లాస్ట్ కామెంట్స్, సో ఈ 6th క్లాస్కి మంచి కామెంట్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. 100 కామెంట్స్ ఈ చాప్టర్కి వస్తే నేను నెక్స్ట్ మీకు 7th క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. సో 7th క్లాస్ బోర్డు మీద నేను చెప్పలేదు, ఇప్పుడు మీకోసం నేను 7th క్లాస్ బోర్డు మీద చెప్తాను. సో సెమిస్టర్ 1 కనుక మీకు ఈ వీడియోకి నేను 100 లైక్స్ ఇస్తున్నాను టార్గెట్, అదేవిధంగా 10,000 వ్యూస్. సో ఈ వీడియోని 10,000 చూస్తేనే నేను 7th క్లాస్ స్టార్ట్ చేస్తాను. 100 కామెంట్స్ రావాలి, 100 లైక్స్ రావాలి. సో ఇది మాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.